సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అరుణ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పబ్జీ బ్యాన్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే చూద్దాం. సో వీడియో చిన్నదే, లాస్ట్ వరకు చూడండి. సో పబ్జీ బ్యాన్ అయిపోయింది, మళ్ళీ వస్తుందా రాడా, అలాగే ఏదైనా వీపీఎన్ కనెక్ట్ చేసి ఓపెన్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నిన్న ఈవినింగ్ అనేది పబ్జీ అనేది బ్యాన్ అయిపోయింది. సో పబ్జీ ఎందుకు బ్యాన్ అయిందంటే, సో మన ఇండియన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళి చైనా సర్వర్స్లో స్టోర్ చేసుకుంటుంది. సో దానివల్ల మన ఇండియా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. సో అలా పోకూడదు అనేది చెప్పి 118 యాప్స్ని అయితే బ్యాన్ చేశారు నిన్న. సో దీనిలో చాలా ఫేమస్ యాప్స్ కూడా అనేది ఉన్నాయి. సో ఇంతకుముందు 59 యాప్స్ బ్యాన్ అయినప్పుడే సో చైనా అయితే గవర్నమెంట్ అయితే చెప్పింది సో పబ్జీ కూడా బ్యాన్ చేస్తామని. సో అప్పుడైతే ఎవరు నమ్మలే. సో ఇప్పుడైతే రియల్ అయింది, ఎందుకు బ్యాన్ అయింది అనేది మీకు చెప్పిన. సో ఇప్పుడు మళ్ళీ వీపీఎన్ కనెక్ట్ చేసి ఆడచ్చు అంటే సో మీరు ఆడలేరు. సో మీరు ప్రీమియం వీపీఎన్ తీసుకున్నా కానీ అయితే మీరు ఆడలేరు. సో ప్రెజెంట్ అయితే నిన్న ఈవినింగ్ వరకే నడిచింది పబ్జీ. సో ఇవాళ మార్నింగ్ నుంచి అయితే బ్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఎటువంటి వీపీఎన్ కనెక్ట్ చేసి ఆడినా రాదు. ఒకవేళ వచ్చినా మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది. సో ఇండియాలో మీరు కంపల్సరీ అయితే ఆడలేరు. ఒకవేళ మీరు ఆడాలని ట్రై చేస్తే మాత్రం బ్యాన్ అయిపోతుంది. సో పబ్జీ అనేది వచ్చే ఛాన్స్ 50%. సో రాదని కూడా చెప్పలేం, వస్తుందని కూడా చెప్పలేం. ఎందుకంటే సో టిక్టాక్ కూడా అట్లనే అయింది కదా, వస్తుందని చెప్తున్నారు, కొంతమంది వస్తారని చెప్తున్నారు. సో అది వచ్చే వరకు డౌటే. సో పబ్జీ కూడా చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. సో నేనైతే కంపల్సరీ వస్తాను అనుకుంటున్నా. సో ఎందుకంటే చాలామంది రాయల్ పాస్ అనేది పర్చేస్ చేస్తారు. సో దాంట్లో చాలా డబ్బులు అనేది పెట్టుకుని ఉంటారు. సో దానివల్ల అందరు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ అంతమంది అయితే ఆడతారు. ఎందుకంటే మొత్తం 190 దేశాల కంటే సో మన ఇండియాలో 10% వాళ్ళకి డౌన్లోడ్స్ ఎక్కున్నారు. కాబట్టి కంపల్సరీ మన ఇండియాలో వచ్చేది ఉంది. సో ఒకవేళ వస్తే ఈ 10% వాళ్ళది పార్ట్నర్షిప్ వదిలేసి సో ఓన్గా ఈ కొరియన్ కంపెనీ అనేది పబ్జీ అనేది ఓన్గా కొరియన్ కంపెనీ వాళ్ళది. సో వాళ్ళు మాత్రమే ఓన్గా తీసుకొచ్చేటట్టు అయితే నాకు తెలిసి ప్రయత్నం అయితే చేస్తారనుకున్నా. సో ప్రజెంట్ అప్పటి వరకు అయితే మీరు పబ్జీ అయితే ఆడలేరు. అలాగే పబ్జీ లైట్ కూడా అనేది ఆడలేరు. సో మీకు ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకున్నాను. సో ఏమేమి యాప్స్ బ్యాన్ అయ్యాయో నేను మీకు స్క్రీన్ పైన మెసేజ్ చూడండి. అలా ఇంట్లో ఫేమస్ యాప్స్ కూడా ఉన్నాయి. యాప్ లాక్ లైట్, యూ డిక్షనరీ. సో ఈ యాప్స్ అనేది అన్నీ ఉన్నాయి అందులో. సో కాబట్టి ఏ యాప్ ఏది వాడలేరు మీరు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైనా వీపీఎన్ కనెక్ట్ చేసి ట్రై చేసి మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి. సో మంచిదే అయింది, ఎందుకంటే చాలామంది అడిక్ట్ అయిపోయి దీనికి చనిపోయిన కేసెస్ కూడా చాలా అనేది ఉన్నాయి. సో కానీ బ్యాన్ అవ్వడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చాలామంది ఆడతారు. ప్రసాద్ అన్న వాళ్ళు కూడా అయితే చాలామంది ఆడతారు. సో అందరు ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసి ఆడుకోవడానికి అయితే సో ఒక మంచి గేమ్ ఉండే. బట్ ఇప్పుడైతే మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం గవర్నమెంట్కి ఎట్లయినా సహకరించాలి కాబట్టి. సో మీకు దీనికి ఆల్టర్నేట్ గేమ్స్ అనేది నేను రాబోయే వీడియోలో చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు 2 గేమ్స్ అయితే ఉన్నాయి. సో అందరూ అదే డౌన్లోడ్ చేసుకుని ఆడడానికి అయితే ట్రై చేస్తారు. సో ఫ్రీ ఫైర్ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ. సో ఇవి 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు అందరు పబ్జీ బ్యాన్ అయిపోయేసరికి ఎక్కువ అయితే కాల్ ఆఫ్ డ్యూటీ డౌన్లోడ్స్ అయితే పెరుగుతున్నాయి ఇప్పుడు. సో మీరు కూడా కాల్ ఆఫ్ డ్యూటీ డౌన్లోడ్ చేసుకుని ఆడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి కామెంట్ సెక్షన్ అడగండి. సో నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.